రూపాయల నోటు పెట్టా, 500 రూపాయల నోటు, రెండు నీ చేతికి ఇచ్చినా. నాకు చదువు రాదు నాయన, ఈ రెండిట్లో ఏది పెద్దదో ఏది చిన్నదో నువ్వే చెప్పంటావా? అంటావా అనవా? అట్లనే వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు? ముఖ్యంగా గుంటూరు జిల్లా వాళ్ళు అంటారా? ఎవరైనా పొరపాటున అనొచ్చు చీకట్లో. డబ్బులు అంటే మీకు కళలో కూడా మీరు లెక్కిస్తుంటారు, ఇది 500 నోటా 1000 నోటా కదండి. మరి నీకు చదువు రాదే, దాంట్లో కాగితం మీద రాసిండేది నువ్వు చూడవే, కానీ చెప్పేస్తావు దాన్ని బట్టి. బహుశా మీరు అనొచ్చు ఇది చిన్నగా ఉంటుంది ఇది పెద్దగా ఉంటుంది అని. అలా కాకుండా రెండు ఒకే సైజులో ఉండేది తెచ్చినా. మనకు లేదు. అమెరికా డాలర్స్ అయితే అన్ని ఒకే సైజులో ఉంటాయి. రూపాయి డాలర్ ఎంత ఉంటుందో $100 కూడా అంతే సైజులో ఉంటుంది, అదే రంగులో ఉంటుంది. వాళ్ళది ఎందుకు అదే సైజులో పెట్టారంటే వాళ్ళకి చదువు వస్తుంది కనుక అదే సైజులో పెట్టారు. మన ఎందుకు సైజులు మార్చారు? రూపాయి నోటు చిన్నది, ₹2 నోటు కొద్దిగా పెద్దది, ₹5 ఇంకొద్దిగా పెద్దది, ₹10 ఇంకొద్దిగా పెద్దది, ₹20 ఇంకొద్దిగా పెద్దది, ₹50 ఇంకొద్దిగా పెద్దది, $100 ఇంకొద్దిగా పెద్దది, $500 ఇంకొద్దిగా పెద్దది, ₹100 పెద్ద నోటు. ఎందుకంటే మనకు చదువు రాదని అట్లా పెట్టారు. అయినా వారు చాలా తప్పని చేశారని ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరికి చదువు రాదని నోట్ల లెక్క పెట్టుకోవటానికి. మరి వాళ్ళు విచిత్రంగా చెప్తుంటే, డబ్బంటే ఎవరికి ఇచ్చేదండి? లోకంలో జీవించినంత కాలం దేని కొరకు? డబ్బే డబ్బే డబ్బే. మరేమనుకోకపోతే నేను ఒక కథ చెప్తా. అదొక ఊర్లో ఒక ఆయన కోమటి ఒక పెద్ద అంగడి పెట్టాడు. ఆయన కొడుకులు కూతుర్లు ఉన్నారు. అంగడి చాలా బాగా జరిగింది. అంగడి అంటే దుకాణం, కొట్టు మీ భాషలో చెప్పాలంటే. సరే, కొట్టు పెట్టాడు, చాలా బాగా జరుగుతుంది, బాగా వ్యాపార వృద్ధి చెందింది. కొంతకాలం అయింది, ఆయనకు అనారోగ్యం వచ్చింది. సరే, ఆయన ఇంకా బ్రతుకుతాడో చనిపోతాడో అన్నట్లుగా ఉంది. ఆయన మనసు మీద పెట్టేశారు. బహుశా అది ఆఖరి దినాలేమో అని అనుకుంటున్నారు. కొడుకు కూతుళ్ళు మనవరాళ్ళు అంతా మంచం చుట్టూ చేరారు. ఆయన అంతదాకా కళ్ళ మూసుకున్నాడు. అది పగలు పూట ఒక్కసారి అలా కళ్ళ తెరిచాడు. పెద్దోడు ఉన్నాడురా నాయనా, ఇక్కడే ఉన్నాను నాయన. చిన్నోడు ఉన్నారా, ఇక్కడే ఉన్నాను నాయన. చిట్టోడు ఉన్నారా, ఇక్కడే ఉన్నాను నాయన. చెంటోడు ఉన్నారా, నీ కాళ్ళ దగ్గరే ఉన్నాను నాన్న. సరే, 4 కొడుకులు అయిపోయారుగా. ఇప్పుడు కూతుర్లు. చిన్నారందిరా, ఇక్కడే ఉంది నాన్న. చిట్టారందిరా. అందరి కొడుకులు పేర్లు చెప్పాడు, కూతురు పేర్లు చెప్పాడు, అందరి పేర్లు చెప్పాడు. ఇలాగుంటే అందరిని ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నావు నాయన, ఇక్కడే ఉన్నావు. కొడుకులు కూతుర్లు మనవాళ్ళు ఎంతో ఆశతో పాపం చనిపోతాడేమో, అందరు దగ్గర పెట్టుకొని చనిపోతే బాగుంటుందేమో, మా నాన్నకి ఎంత మంచి ఆశ ఉంది చూడు, చనిపోయేటప్పుడైనా ఇంత మంచి ఆశ ఇచ్చింది అని చాలా సంతోషంగా మా నాన్న మా కళ్ళందరూ ఎదుటికే బహుశా చనిపోతున్నాడేమో, అందరూ చనిపోయేటప్పుడు దగ్గరే ఉన్నాం. కొంతమంది అయితే చనిపోయేటప్పుడు ఎవరు లేకుండా చనిపోతుంటారు, మా నాన్నకి ఎంత మంచి మానం వస్తుందని ఆలోచిస్తున్నారు. ఏమై అంత గట్టిగా అరుస్తున్నావు? అందరు ఇక్కడే పడ్డారు కదరా, కొట్లో ఎవడన్నా ఉన్నాడా లేదా? చచ్చిపోయేటప్పుడు కూడా కొట్టరు గురించి ఆలోచిస్తాడు. ఎంత దుర్మార్గుడు! ఆయన సంతోషపడాలి కానీ కొట్టు మూసేసి నేను చనిపోయేటప్పుడు నా దగ్గరకు వచ్చినారా, నేను చనిపోయేదాకా కొట్టు తెరొద్దని రా అని చెప్పాలి. కానీ అందరు ఇక్కడే తెచ్చినారు కదరా, కొట్లో ఎవడని తెచ్చినారా లేదా? ఆయన బహుశా పర్మిషన్ ఇస్తే పాతాళానికి కూడా అంగడి కొట్ట తీసుకెళ్తాడు. డబ్బంటే ఎవరికి ఇచ్చేది? దాంట్లోనే ఉండి, దాంట్లోనే కొనసాగి, దాంట్లోనే వెళ్ళేది. ఎంత ఘోరమైన విధానంలో మనుషుడు జీవిస్తున్నాడు. ఓ మనుష్యుడా, నువ్వు సంపాదించిన పేరు, సంపాదించిన డబ్బు, సంపాదించిన ఆస్తి, సంపాదించింది ఏది నువ్వు వెళ్ళే రోజు నీతో పాటు. అయితే శిలువను గుర్చిన వర్తమానం ద్వారా ఎంతమందిని అయితే నువ్వు ప్రభులోనికి తీసుకుని వచ్చినావో వారు నీకు అతిశయ కిరీటం, ఆనంద కిరీటముగా దేవుని సన్నిధిలో కనిపిస్తున్నారు. రక్షించబడి చాలా కాలం అయింది, 5 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది. బహుశా ఎప్పుడైనా యేసు ప్రభుని గురించి తెలుగు చెప్పినట్లు గుర్తుందా? కొంతమంది మరణపడకల మీద ఉన్నారేమో, యేసు ప్రభుని గురించి నాకెవరు చెప్తారని ఎదురు చూస్తున్నారేమో. కొంతమంది రోగాలతో బాధపడుతున్నారేమో. కొంతమంది జీవితం మీద విరక్తి చెంది చనిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అని సిద్ధంగా ఉన్నారేమో. వారందరి రక్తము మన చేతుల మీద లేదా?
వట్టి చెరుకూరులో రక్షణకు వెలపట ఉన్న రక్షించబడిన వారందరి రక్తము నీ చేతుల మీద ఉంది. రక్తసిక్తమైన చేతులు పెట్టుకుని అన్నం తినటానికి ఎన్ని గుండెలు నీకు? రక్తసిక్తమైన పాదాలు పెట్టుకుని ఈ లోకములో సంచరించడానికి ఎంత ధైర్యం నీకు? వారందరి రక్తానికి నీవు జవాబుదారి కాదా? అదొక ఊరు. ఆ ఊర్లో ఒక సంఘం ఉంది. ఇక్కడ పాస్టర్ గారు సేవ చేస్తున్నాడు. ఆ పాస్టర్ గారికి ఒక కొడుకున్నాడు. వారిద్దరికి ఒక మంచి అలవాటు ఉండేది. ప్రతిదినం ఉదయము ఏదో ఖాళీ సమయంలో బయటికి వెళ్ళి స్వార్థ కరపత్రికలు ఇచ్చేవాడు. ఒకరోజు వర్షం కొండపోతగా కురుస్తుంది. పాస్టర్ గారి కొడుకు తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్న, బయటికి వెళ్ళి మనం స్వార్థ కరపత్రికలు ఇస్తామన్నా. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, బయటికి వెళ్తే వర్షం కొండపోతగా కురుస్తుందిగా, మా నరపురుగు కూడా రోడ్ల మీద కనిపించట్లేదు, మనం ఎవరికి ఇస్తాము? ఈ రోజుది రేపు ఇచ్చేస్తాంలే, వర్షం ఆగిపోతే అన్నాడు తండ్రి. కుమారుడు అన్నాడు, లేదు ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే అన్నా. తండ్రి అన్నాడు, నువ్వు వెళ్ళేటట్టుంటే వెళ్ళు, కానీ కరపత్రికలు తడవకుండా ఒక ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లో భద్రంగా ఉంచుకొని వెళ్ళు అన్నాడు. కుమారుడు పాలిథిన్ కవర్లో కరపత్రికలు ఉంచుకొని అక్కడి నుండి బయలుదేరాడు. వీధిలోనికి వస్తే ఒక్క నరపురుగు లేదు, వాసనే లేదు. వర్షం జోరుగా కురుస్తుంది, కాలువలు ఏర్లై పారుతున్నాయి. ఏం చేయాలో తోచలేదు. మా నాన్న మాట ఏంటంటే బాగుండేది అనిపించింది. అక్కడ రోడ్డు దగ్గర ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి ముందు షేడ్ ఉంది, అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. వర్షం ఆగిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళదాంలే అని అనుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలియదు. ఆ ఇంట్లో ఉన్న ఒక వృద్ధురాలు తలుపు తీసి బయటకు వచ్చింది. ఈ యవనస్తుడు తడిసి ముద్దయిపోయాడు. తన చేతిలో కరపత్రికలు ఉన్నాయి పాలిథిన్ కవర్లో. ఆ యవనస్తుడిని ఉద్దేశించి ఆ వృద్ధురాలు అంది, బాబు ఎవరు నీవు? ఆ పిల్లడు మారబలకుండా కరపత్రిక ఆమె చేతిలో పెట్టేసి అక్కడి నుండి పరుగులు తీశాడు. బాబు ఎవరయ్యా? మాట్లాడలేదు, పరిగెత్తి వెళ్తున్నాడు. ఇంకేం చేయలే, తోచలేదు. కరపత్రిక తీసుకునింది, ఇంటికి గడే పెట్టింది, లోపలికి వెళ్ళింది. ఇంట్లోకి ఆ కరపత్రిక ఏంటి ఇది అని చదవడం ఆరంభించింది. దాంట్లో యేసుప్రభుని గురించి సువార్త రాయబడింది. యేసుప్రభు లోకరక్షణ, యేసుప్రభు పాపుల స్నేహితుడు, యేసుప్రభు పాపుల కొరకే శిల మీద రక్తం కార్చి చనిపోయి సమాజపడి తిరిగి లేచినాడు. యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. రుద్రవైనా ప్రేమిస్తున్నాడు, రుద్రాలవైనా ప్రేమిస్తున్నాడు, చదువున్నా ప్రేమిస్తున్నాడు, చదువు లేకపోయినా ప్రేమిస్తున్నాడు, పెళ్ళైనా ప్రేమిస్తున్నాడు, పెళ్లి కాకపోయినా ప్రేమిస్తున్నాడు, పిల్లలు ప్రేమిస్తున్నాడు, పెద్దలు ప్రేమిస్తున్నాడు. యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను యేసుప్రభు ప్రేమిస్తాడా? యేసుప్రభు అయితే నాకు కావాలి, ఆ ప్రేమ నాకు కావాలి, ఆ శిలువ నాకు కావాలి. వెంటనే మోకరించింది, తన పాపాలు ఒప్పుకునింది, జీవితం మార్చబడింది, గొప్ప సంతోషం సమాధానం వచ్చింది. ఇలాంటి చెప్పన్న శక్యమును మహిమాయుక్తమైన సంతోషం నా హృదయంలో కలిగింది. ఆ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఆ సంతోష సముద్రంలో ఈదుతుండగా ఆదివారం రానే వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు ఆరాధనకి అనుకున్నది. తన చేతుల్లో ఉన్న కరపత్రిక ఒకసారిగా చూసింది. కింద అడ్రస్ రాశారు. ఏమని రాశారు? పిస్కా ప్రార్థనా మందిరం, వట్టి చెరుకూరు, ఏంటి గుంటూరు జిల్లా. అనుకున్నది ఇక్కడేనా, మాకు దగ్గరే ఉంది. సరే, మందిరానికి బయలుదేరి వచ్చింది. ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఆరాధన కార్యక్రమం అయిపోయింది. ఆరాధన కార్యక్రమం అయిపోయే సమయంలో సేవకుడు, అక్కడున్న సేవకుడు ఒక మాట చెప్పడం మానవాయితీ. ఏంటిది? ఈ ఆదివారం ఎవరైనా కొత్తగా వచ్చింటే దయచేసి ఇక్కడ టేబుల్ దగ్గరికి రండి. వారు మీ పేరేంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడికి ఎలాగొచ్చారు, ఎవరు తీసుకొని వచ్చినారు, దేని కొరకైనా ప్రార్థన చేయాల్సి ఉంటే ఆ ప్రార్థన ఆశని చెప్పి వెళ్ళొచ్చు. అన్ని 5 నిమిషాల్లో ఉపోద్ఘాతం పరిచయం చేసుకోవాలి. మనుషులు అనుకున్నారు, ప్రజలు ఈయన ముందే ఆలస్యంగా ముగిస్తాడు అంటే నేను వేరేవాళ్ళుగా. మళ్ళీ దానితో ఈ కార్యక్రమం పెట్టినాడు. ఏం కార్యక్రమం? పరిచయం అంట. ఎవరు కొత్త వాళ్ళు వస్తారు, ఈయన వస్తే వచ్చిన వాళ్ళు కూడా వెళ్తా ఉంటే కొత్త వాళ్ళు వస్తారని ఆయన భ్రమలో ఉన్నాడు. ఎవరు వస్తుంటారు విచిత్రం, కాకపోతే అందులో పట్టించారు కూరలో అనుకున్నారు. అలాగ అనుకుంటామంటే వెనక కుర్చీలో కూర్చున్న ఒక ముస్లిం వృద్ధురాలు చేతి కర్ర పెట్టుకొని అలాగ కొంటుతూ ఈ స్టేజ్ దగ్గరికి వచ్చింది. అందరూ అమ్మాయి సాహా వస్తే మా మందిరానికి ఇట్లాంటి రావాలా, ఇంకెవరు వస్తారు ఇంత. సరే, ఒకళ్ళు వచ్చినారులే, ఆయన ఏదో అవకాశం ఇచ్చినాడు. ఇప్పుడు ఆ వృద్ధురాలు మైకి తీసుకొని చెప్పడం ఆరంభించింది. నా పేరు పల్లన్న. రోజులు గడిచిపోతున్నాయి. నాకు అందం ఉంది, పెళ్ళయింది, ఆస్తి ఉంది. కొంతకాలం తర్వాత భర్త చనిపోయాడు, నాకు పిల్లలు కాలేదు. రోజులు గడిచిపోతున్నాయి.
ఎందుకో నిరుత్సాహం వచ్చింది. జీవితంలో ఎందుకు బ్రతకాలనుకున్నాను, ఓడిపోయాను అనుకున్నాను, చనిపోతే బాగుండు అనుకున్నాను, ఇక నేను భూమి మీద బ్రతికేం లాభం అనుకున్నాను. అదొక దినము వర్షం కుండపోతగా బయట కురిసిపోతుంది. ఈ దినం నేను ఆత్మహత్య చేసుకోవటానికి సరైన దినం అని అనుకున్నాను. ఇంటి తలుపులు వేశాను, కిటికీలు మూసాను, కుర్చీ మీద కూర్చున్నాను, నా ఎదుట బల్ల ఉంచుకున్నాను, టేబుల్ ఉంచుకున్నాను. ఆ టేబుల్ మీద ఆత్మహత్య చేసుకోవటానికి అవసరమైన సామాగ్రి పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నారు నేను చెప్పను. దీని మీద మనుషులు దృష్టి ఉంచరు కానీ దాని మీద దృష్టి ఇస్తారు. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే, అలాగే నేను ఆత్మహత్య చేసుకోవటానికి రెడీ అవుతుండగా ఎందుకో నాకు ఒక తలంపు కలిగింది. బయట జోరుగా కొండపోతగా వర్షం కురుస్తుంది కదా, ఒక్కసారి బయటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా లేదా చూసేస్తాం అనుకున్నాను. ఇలాగ తలుపు తీసుకున్నా. బయట ఒక యవనస్తుడు వర్షంలో తడిసి ముద్దై బొమ్మలా నిలబడ్డాడు. ఏమన్నా నువ్వు ఎవరయ్యా అని పలకరించాను. జవాబు లేదు. నా చేతిలో కరపత్రిక ఉంచినాడు. అక్కడి నుండి పరగలు తీసాడు. ఆ కరపత్రిక తీసుకున్నాను, ఇంటి తలుపులు వేశాను, లోపలికి వెళ్ళాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న బల్ల దగ్గర నిలబడ్డాను. చేసుకోక మునుపు ఈ కరపత్రిక చదివితే బాగుంటుంది కదా అని మనసులో ఇంకొక తలంపు వచ్చింది. ఏం చదువుతావులే, చదివి 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 వయసే గడిచిపోయింది, ఇంకా ఆత్మహత్య చేసుకో అని ఇంకో తలంపు వచ్చింది. ఈ సంఘర్షణలో సరే ఎలాగో చనిపోతున్నాను కదా, చదివి చనిపోదాం అనుకున్నాను. చదవడం ఆరంభించిన. దేవుడంట ప్రేమామయుడంట, నా కొరకు చనిపోయాడంట, సమాధి చేయబడ్డాడంట, తిరిగి లేచాడంట, నన్ను ప్రేమిస్తున్నాడంట. ఆయనకి నేను కావాలి. నన్ను ప్రేమించేవారు ఉన్నారా? నేను విధవరాలనే, వృద్ధురాలనే, ఎవరికి పట్టింపు లేని రాలనే, నన్ను ప్రేమించేవారు ఉన్నారా? ఆ యేసు నాకు కావాలనుకున్నాను. అక్కడే మోకరించినాను. ఆ యేసు నా సొంత రక్షకుడిగా అంగీకరించిన. నా జీవితం మార్చబడింది. ఇప్పుడు ఏం చేశానంటే, ఏ సామాగ్రి అయితే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంచుకున్నాను బల్ల మీద, ఆ సామాగ్రి అంతటిని ఒక మూట కట్టాను. ఆ మూట బయటికి తీసుకొని వచ్చినాను. అప్పటికే వర్షం ఆగిపోయింది. మా ఇంటి ముందు కాలువలు నీళ్లతో పొల్లి పారుతున్నాయి. ఆ మూట తీసుకుని వచ్చి కాలువలో వేసి, ఆ కుండపోతుగా వర్షం కురిసిన దినాన నేను ఆత్మహత్య చేసుకునకుండా యేసుక్రీస్తు యొక్క ప్రేమను అంగీకరించడానికి దేవుడు నా కొరకు ఒక యవనస్తుని పంపించినాడు. ఆ యవనస్తుని బట్టి దేవునికి స్తోత్రం. నా కొరకు ప్రార్థించు. ఈ మాట చెప్పి ఆమె స్టేజ్ దిగుతూ ఉంటే ప్రజలందరి గుండెలు కరిగిపోయాయి. ఎవరా యవనస్తుడు, ఎవరా యవనస్తుడు, ఎవరా యవనస్తుడు. అప్పుడు పాస్టర్ గారు లేచి మైక్ పట్టుకుని ఇలాగ చెప్పాడు, నేను మీ మధ్యలో సేవ చేయటం యోగ్యుని కాదు కనుక రాజీనామా చేస్తాను. మీటింగ్ అయిపోయింది. అందరు సేవకుని చుట్టుకున్నారు. ఎందుకు రాజీనామా బ్రదర్, ఎందుకు రాజీనామా? అనేకులు ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధంగా ఉండగా నేను నిర్లిప్తంగా వారిని గురించి పట్టించుకోలేదు. ఆ దినాన ఆ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆ రక్తము నా చేతుల్లో ఉంది. ఆ దినాన ఆ వృద్ధురాలకు సువార్త తీసుకుని వెళ్ళిన యవనస్తులు ఎవరో కాదు, నా కుమారుడు. కనుక నా కుమారుడు మీ మధ్యలో సేవ చేయటానికి యోగ్యుడు. నేను కాదు, నేను కాదు, నేను. రోజులు మన జీవితంలో గడుస్తుండగా, ఇలాంటి పరిస్థితుల మధ్య అనేకులు వెళుతుండగా మనం ఎలాగ వీటికి స్పందిస్తాం? ఈ సిలువ యేసు ప్రభు యొక్క వర్తమానాన్ని మనకు తెలియచేస్తుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. ద గ్రేస్ ఆఫ్ ద క్రాస్, సిలువ కృప. రెండవది ద గాస్పల్ ఆఫ్ ద క్రాస్, సిలువ సువార్త. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువెందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరము. ఈ రక్షకుడైన యేసు ప్రభు నీకొద్దా? ఈ సిలువ నీకొద్దా? ఈ పాపల రక్షకుడు నీకొద్దా? యేసు ప్రభు రక్తము నీకొద్దా? నీ జీవితం మార్చబడాలని కోరితే ఈ రాత్రి యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాల కడిగి శుద్ధీకరించు, నా హృదయంలోనికి రా. ఇంతవరకు జీవితంలో ఎంతో పాడైపోయాను, నన్ను ఎవరు బాగు చేయలేరు, నువ్వు తప్ప. నన్ను ఎవరు కట్టలేరు, నువ్వు తప్ప. నన్ను ఎవరు స్వీకరించలేరు, నువ్వు తప్ప. నన్ను ఎవరు ప్రేమించలేరు, నువ్వు తప్ప. నన్ను ఎవరు అంగీకరించలేరు, నువ్వు తప్ప.
ఈ రాత్రి నువ్వు కావాలి. మోకరించండి, ప్రార్థిస్తాను. అటు ఇటు ఎవరు కదలొద్దు, అత్యవసరమైన పని ఉంటే తప్ప. యేసుక్రీస్తు ప్రభు పాపుల రక్షకుడు. అది వెల్లడి చేయట కొరకై కల్వరి శిలువ మీదకి వెళ్ళాడు. మానవుని కొరకు దేవుడు శిలువ మీదకి వెళ్ళాడు. మానవుని కొరకు దేవుడు శిలువలో వేలాడాడు. మానవుని కొరకు దేవుడు రక్తం కార్చాడు. మానవుని కొరకు దేవుడు చనిపోయాడు. మానవుని కొరకు దేవుడు సమాధి చేయబడ్డాడు. మానవుని కొరకు దేవుడు తిరిగి లేచినాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ మాటలను చాలా కాలంగా వింటున్నావేమో. ఈ రాత్రి దేవుడు నేను ప్రేమించి మరొక అవకాశం నీకు ఇస్తున్నాను. యేసు ప్రభు నా హృదయంలోనికి రా. నేనెంతో పాడయ్యాను. నాలాంటి ఘోర పాపని ఈ లోకంలో ఎవరు ప్రేమించరు. ఇంటికి బరువయ్యాను, వీధికి బరువయ్యాను, పల్లెకు బరువయ్యాను, ఊరికి బరువయ్యాను, భూమికి బరువయ్యాను. నేను నీకు బరువయ్యానా? దేవుడికి నీవెప్పుడు బరువు కాదు. దేవుడు నిన్ను స్వీకరించి నీ పాపాలు క్షమించి నీ హృదయంలోనికి రావాలని కోరుతున్నాడు ఆయన యేసుక్రీస్తు. ఈ రాత్రి ఆ రక్షకుని అంగీకరించు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు. ఈ మాటలు నీవు మనఃపూర్వకంగా చెప్తే మేము నీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా నీ కుడి చేతిని కనపడేటట్టు ఎత్తి ఉంచు. మేము నీ కొరకు ప్రార్థిస్తాం. నిన్ను చేతులు ఎత్తినోళ్ళు కాదు. ఎవరైనా ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు ప్రేమ నాకు కావాలి, నా కొరకు ప్రార్థన చేయండి అనేవారుంటే కుర్చీలో కూర్చున్నా, కింద కూర్చున్నా, దూరంగా ఉన్నా, వెనక చూడన్నా, ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు ప్రేమ నాకు కావాలి, నా కొరకు ప్రార్థించండి. అలాంటి వారుంటే మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని కనపడేటట్టుగా తలకు పైగా ఎత్తి ఉంచండి. ఖాళీగా వచ్చావు, ఖాళీగా వెళ్ళొద్దు. దుఃఖముఖలా వచ్చావు, అలాగే వెళ్ళొద్దు. ఓటమితో వచ్చావు, అలాగే వెళ్ళొద్దు. పోరాటముతో వచ్చావు, అలాగే వెళ్ళిపోవద్దు. యేసును స్వీకరించు. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని మార్చగలడు. సోదరి, దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక. కార్డు మీ దగ్గరికి వచ్చేదాకా మీ చేయి కనపడేటట్టు ఎత్తి ఉంచండి. దేవుడు మీ పాపాలు క్షమించును గాక, పరలోక రాజ్య వారసురాలుగా చేయను గాక. తలకు పైగా కనపడేటట్టు ఎత్తి ఉంచండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కార్డు తీసుకున్న వాళ్ళు చేయించండి. కార్డు తీసుకున్న వాళ్ళు చేయించండి. కార్డు తీసుకున్న వాళ్ళు చేయించండి. ఎవరైనా ఎక్కడైనా యవనస్తులు, నడి వయసులో ఉన్నవారు, పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే యేసు ప్రభు ప్రేమ కావాలని నా కొరకు ప్రార్థన చేయండి అన్న కొద్దిగా ముందుకు రండి. చేయి కనబడేటట్టు తలకు పైగా ఎత్తి ఉంచండి. తమ్ముడు, దేవుడిని పాపాలు క్షమించును గాక, నీ జీవితాన్ని మార్చును గాక, నీ తీర్మానాన్ని అంగీకరించును గాక. ఒకళ్ళే కార్డులు తీసుకున్నారే బ్రదర్ జాషువా, మీరు ఇక్కడ ముందుంటే ఎట్లా? సహోదరుడా, దేవుడిని పాపాలు క్షమించును గాక. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభు యొక్క ప్రేమను నేను అంగీకరిస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? సహోదరి, దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మీ తీర్మానం మీద ముద్ర వేయను గాక. వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళు, ఆ వెలపట కూర్చున్న వాళ్ళు, మిగతా వాళ్ళు కళ్ళ మూసుకోండి. ఇదేం తిరునాళ్ళు కాదు, కళ్ళ తెరిచి చూడటానికి, జాతర కాదు, అటు ఇటు తిరగటానికి. దేవుని సన్నిధి. యేసు ప్రభు ప్రేమ నీ దగ్గరికి వస్తుండే త్రోసివేయద్దు. ఈ మీటింగ్స్ నీ కొరకే, ఎవరి కొరకో కాదు.
ఆ ప్రేమగల రక్షకుని యొక్క సిలువ నీ హృదయంలో కూడా కార్యసిద్ధి కలిగించాలని దేవుడు కోరుతున్నాడు. అంగీకరించవా? ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభు యొక్క ప్రేమ నాకు కావాలా, నా కొరకు ప్రార్థన చేయండి అని చేతి చూపించిన మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. మీ తీర్మానాన్ని దేవుడు ముద్రించిన గాక. మీరు ప్రార్థన అయిపోయి పాట పాడే సమయంలో కార్డు చివరి భాగంలో మీ అడ్రస్ పూర్తిగా రాయండి. మీకు రాయడం రాకపోతే మీ పక్కన ఎవరైనా చదవచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత మీ పేరు, మీ అడ్రస్ పూర్తిగా రాయించండి. కింద భాగాన్ని చించి సహోదరులకి ఇవ్వండి. పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. ఒకవేళ మీకు చదవడం రాకపోతే మీ ఇంట్లో ఉన్న చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వార్తా వాక్యాలు చదివించుకునండి. క్రమముగా బైబిల్ చదవండి, క్రమముగా మందిరంకు రండి, క్రమముగా ప్రార్థన చేయండి, క్రమముగా ఈ సిలువను గురించిన ప్రేమ ఇతరులకు తెలియచేయండి. దేవుడు మీ తీర్మానాన్ని ముద్రించునుగాక. కోట్రత్మ అంకులు వచ్చి ప్రార్థన చేస్తారు.